ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును టార్గెట్ చేశారా? శ్రీరామనవమి రోజు దేవుడి గుడి ముందే ఆయన్ను అంతమొందించేందుకు స్కెచ్ వేశారా? సాధారణ నిరసనకారుల చేతుల్లోకి మేకులు, రాళ్లు ఎలా వచ్చాయి? ఈ దాడి వెనుక గతంలో రఘురాంను చిత్రహింసలు పెట్టిన సస్పెండెడ్ అధికారి హస్తం ఉందా? పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో అసలేం జరిగింది? ఇదొక సాధారణ గొడవ లేక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన పొలిటికల్ మర్డర్ అటెంప్టా? ఏపీ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు గారు మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన మాటల వల్ల కాదు, ఆయనపై జరిగిన ఒక భయంకరమైన దాడి వల్ల. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు శ్రీరామనవమి పండుగ సందడి. ఆకివీడులోని ప్రసిద్ధి పెద్ద రామాలయాన్ని దర్శించుకునేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గారు బయలుదేరారు. ఆయన వస్తున్నారనే విషయం ముందే తెలుసుకున్న కొన్ని క్రిస్టియన్ సంఘాలు వారు అక్కడికి చేరుకున్నారు. రఘురాం తమను కించపరిచేలా మాట్లాడారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. కానీ రఘురాం గారు ఆ నిరసనలను పెద్దగా పట్టించుకోకుండా ఆలయంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అంతే, ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నిరసనకారుల ముసుగులో ఉన్న కొందరు యువకులు తమ వెంట తెచ్చుకున్న రాళ్లు, మేకులతో రఘురాం కాన్వాయ్ పై దాడికి తెగబట్టారు. ఈ ఊహించని పరిణామంతో ఆయన అనుచరులు, టీడీపీ నాయకులు రఘురాంకు రక్షణగా నిలబడ్డారు. ఈ ఘటనలో రఘురాం గారు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కారు అద్దాలు పగిలిపోయాయి. ఆయన్ని కాపాడే ప్రయత్నంలో పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇదంతా కేవలం ఒక వర్గానికి చెందిన వారి కోపం వల్లే జరిగిందా అంటే కూటమి నాయకులు మాత్రం కాదు అంటున్నారు. ఈ దాడి జరుగుతున్న సమయంలో అక్కడ కొందరు వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని, వాళ్లే యువకులను రెచ్చగొట్టి దాడికి పురిగొల్పారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ బయటకు వస్తుంది. రఘురామ వర్గీయులు ఈ దాడి వెనుక ఒక పెద్ద హెడ్ ఉందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరి మధ్య తీవ్రమైన న్యాయ పోరాటం, వాగ్యుద్ధం నడుస్తుంది. తనపై కేసులు వచ్చి బిగుస్తుండటంతో కక్ష పెంచుకున్న ఆ మాజీ అధికారి పక్కా స్కెచ్ వేసి ఈ నిరసనకారుల వెనుక ఉండి ఈ దాడి చేయించి ఉంటారని రఘురామ వర్గీయులు బలంగా అనుమానిస్తున్నారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో హక్కు, కానీ జేబుల్లో మేకులు, చేతుల్లో రాళ్లు పట్టుకుని రావడం ఏ రకమైన నిరసన? ఇది అప్పటికప్పుడు జరిగిన గొడవ లేక పక్కాగా ప్లాన్ చేసి డిప్యూటీ స్పీకర్ ను టార్గెట్ చేశారా? ఒకవేళ నిజంగానే ఈ దాడి వెనుక మాజీ ఐపీఎస్ అధికారి హస్తం ఉంటే ఏపీ ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. దీనిపై పోలీసుల విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయో వేచి చూడాలి. మరి ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇది రాజకీయ కుట్రనా లేక యాదృచ్ఛికంగా జరిగిన ఘటన? కింద కామెంట్ చేయండి. Thank you.